మార్చి 8, 2026న భారత్ క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత ఘట్టాన్ని లిఖించింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్ను రికార్డు స్థాయిలో మూడోసారి కైవసం చేసుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తుది పోరులో భారత్ తిరుగులేని ఆటతీరుతో న్యూజిలాండ్ను ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయం భారత్కు మూడో ఛాంపియన్షిప్ను అందించడమే కాకుండా టీ20 ప్రపంచకప్ టైటిల్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా, అలాగే ఆతిథ్య దేశంగా గెలిచిన తొలి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8, 2026 వరకు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో భారత బ్యాటింగ్ సత్తా ఏంటో పూర్తిగా కనిపించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురూ అర్ధ సెంచరీశారు. ముఖ్యంగా శాంసన్ 89 పరుగులతో అదరగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ టీం పదునైన భారత బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. చివరకు 159 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ స్పెల్తో అదరగొట్టాడు. కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. 2007లో ఎన్ఎస్ ధోనీ కెప్టెన్సీలో తొలి టీ20 ప్రపంచకప్ గెలిచి, ఆ తర్వాత 2024లో రెండోసారి టైటిల్ సాధించిన ఇండియా విజయాల ప్రస్థానంలో ఈ విజయం మరో మణిహారం. 2026లో సాధించిన ఈ గెలుపుతో టీ20 ప్రపంచకప్ ట్రోఫీని మూడుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టుగా ఇండియా చరిత్రకెక్కింది. ఈ చారిత్రాత్మక విజయం సాధించేలా జట్టును నడిపించిన కోచ్ గౌతమ్ గంభీరే. రాహుల్ ద్రావిడ్ పదవీకాలం తర్వాత 2024 జూలైలో ఆయన జట్టు పగ్గాలు చేపట్టారు. హెడ్ కోచ్గా గంభీర్కు ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. దీనికంటే ముందు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గంభీర్ కోచింగ్లోనే వచ్చింది. ఈ విజయంతో జట్టు దూకుడు వైట్ బాల్ క్రికెట్ విధానంపై అతని ప్రభావం మరింత సుస్పష్టమైంది. న్యూజిలాండ్ ఫైనల్కి ఎలా వచ్చిందంటే, ఐసీసీ టోర్నమెంట్లలో వాళ్ల ప్రదర్శన ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. నిజానికి బ్లాక్ క్యాప్స్ ఇంకా తమ తొలి టీ20 వరల్డ్ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. గతంలో 2021 టీ20 వరల్డ్ కప్లో కూడా ఫైనల్కి వచ్చారు, కానీ అప్పుడూ రన్నరప్గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ 2026 టోర్నమెంట్ మొత్తం న్యూజిలాండ్ టీం అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో ఫిన్ ఎలెన్ పురుషుల టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి రికార్డులు బద్దలు కొట్టాడు. ఫైనల్లో న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెట్ కూడా ఓ హాఫ్ సెంచరీ కొట్టాడు. కానీ ఇండియా అద్భుతమైన ప్రదర్శన ముందు అది ఏమాత్రం సరిపోలేదు. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో ఇండియా, శ్రీలంకల్లోని 8 వేదికల్లో 20 జట్లు 55 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ టోర్నమెంట్ ఎన్నో మర్చిపోలేని క్షణాలు, వ్యక్తిగత మైలురాళ్లను నమోదు చేసింది. జట్టు విజయాలు ఒక ఎత్తైతే, వ్యక్తిగత ప్రతిభ కూడా చాలా బాగా కనిపించింది. నిలకడైన ఆటతీరుతో సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లతో టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఒకడిగా నిలిచాడు. ఆట మైదానం బయట విషయానికొస్తే, డిసెంబర్ 1, 2024న అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జై షా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ పరిపాలన అంతా తన నేతృత్వంలో నడిపిస్తున్నారు. ఆయన క్రికెట్కు ఒక కొత్త నాయకత్వ శకాన్ని తీసుకొచ్చారు.